రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి సంబంధించి మంత్రి నారాయణ రాఫ్ట్ ఫౌండేషన్ పనులను అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాళ్లతో ఈ ఐకానిక్ భవనాన్ని నిర్మిస్తున్నారు. B+G+7 అంతస్తుల్లో రూపుదిద్దుతున్నటువంటి ఈ భవనం కోసం సుమారు 45,000 టన్నుల స్టీల్ ని వినియోగించనున్నారు. నార్మన్ పోస్టర్ సంస్థ అందించినటువంటి అంతర్జాతీయ స్థాయి డిజైన్లతో రూపుదిద్దుతున్నటువంటి ఈ నిర్మాణాన్ని 2027 చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల పనులు ఆలస్యమైన ఇప్పుడు వేగంగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పైన ఉన్నాను